ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 మహానాయకుడు రిలీజ్ అయింది. చూసొచ్చా, ఎలా ఉందో చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. కథానాయకుడు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మహానాయకుడు. దాంతోపాటు ఎన్టీఆర్ గారు పుట్టడం, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక సాంగ్లో చూపించేశారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండింది, ఆయన పాలిటిక్స్లో ఎలా ఎదిగారు అనేది మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి చూపించిన సినిమా మహానాయకుడు. మరి ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ముగ్గురు క్యారెక్టర్స్ అండ్ ముగ్గురు ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి. అందులో అన్డౌటెడ్లీ మన నందమూరి బాలకృష్ణ గారు. ఓ మై గాడ్, యంగర్ వర్షన్ ఆఫ్ ఎన్టీఆర్ కన్నా ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఎన్టీఆర్లో జీవించేశారు. చాలా ఈజ్ తోటి పర్ఫామ్ చేశారు. అండ్ ఈ సినిమా మొత్తంలో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలిచింది. అండ్ సెకండ్ హైలైట్ విద్యా బాలన్స్ పర్ఫార్మెన్స్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ అని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంది ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్తో. బసవ తారకమ్మ గారి క్యారెక్టర్లో జీవించి చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. అండ్ అందరికీ ఎమోషనల్ మూమెంట్స్ని కూడా ఇచ్చింది విద్యా బాలన్ పర్ఫార్మెన్స్. అండ్ థర్డ్ హైలైట్ ఈస్ రాణా దగ్గుపాటిస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. యంగర్ వర్షన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. మేనరిజమ్స్తో పాటు ఆయన హావభావాలు, మాట తీరు అన్నీ కూడా అద్భుతంగా చూపించి ఇంకొకసారి రాణా దగ్గుపాటి ఈజ్ డెఫినెట్లీ అన్ అమేజింగ్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు అనే చెప్పాలి. భాస్కర్ రావు గారి క్యారెక్టర్లో సచిన్ ఖేడ్కర్, ఓ మై గాడ్, అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఈ సినిమాకి పర్ఫార్మెన్సెస్తో పాటు ఇంకొక యాడ్ ఆన్ హైలైట్ అండ్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయింది ఎంఎం కీరవాణీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. వావ్, అమేజింగ్. అక్కడక్కడ గూస్ బంప్స్ కూడా వచ్చాయి. కానీ సినిమా మొత్తంలో ఈ పర్ఫార్మెన్సెస్ స్టోరీ వైజ్గా చూసుకుంటే రొమాంటిక్ లవ్ డ్రామా లాగా, మెలో డ్రామా లాగా సాగిన ఈ సినిమా ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రని కంప్లీట్గా చూపించలేదు అనే అసంతృప్తిని మిగిల్చింది. ఖచ్చితంగా ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు 3 టర్మ్స్ సీఎం అయ్యారు. కానీ చూపించింది ఈ సినిమాలో ఓన్లీ 1 టర్మ్. బసవ తారకమ్మ గారి క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది కథానాయకుడు అండ్ ఆవిడతోనే ఎండ్ అయింది మహానాయకుడు. ఇది ఒక లవ్ స్టోరీనా అన్న ఫీలింగ్ కూడా తెప్పించింది. క్రిష్ జాగర్లమూడి అండ్ ప్రొడ్యూసర్స్ బాలకృష్ణ గారు, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడి వరకే సినిమాని చూపించాలి, ఇక్కడ వరకే మన ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర చూపించాలి అని డిసైడ్ అయ్యారేమో అన్న ఫీలింగ్ అందరికీ వస్తుంది. కానీ ఇంతవరకే చూపించడం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి బయోపిక్కి న్యాయం చేసినట్టు కాదు అన్న ఫీలింగ్ స్ట్రాంగ్గా కలిగింది. పోనీ పాలిటిక్స్ కంప్లీట్గా చూపించిన, ఆయన అమలు చేసిన పాలసీస్ని ఇంకా క్లుప్తంగా, ఆయన ఎజెండాని ఇంకా క్లుప్తంగా చూపించారా అంటే అది కూడా లేదు. చాలా ఫ్లూక్గా, లైట్గా అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా చూపించేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్గా ఉన్నాయి. టెక్నికల్ పార్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా అన్నీ చక్కగా కుదిరాయి. కానీ ఈ సినిమాని జస్ట్ ఒక సినిమాలాగా చూడగలమా? ఇది ఎన్టీఆర్ గారి బయోపిక్. సో ఆయన బయోపిక్ చూస్తున్నప్పుడు పోనీ ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన తీసిన పాలసీస్ కానీ, ఆయన అమలు పరిచిన ఆయన ఎజెండాని కానీ ఇంకా క్లుప్తంగా చూపించారా అంటే అది కూడా బిట్స్ అండ్ పీసెస్గా అలా చూపించేశారు. ద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ ఆయన ఢిల్లీకి ఎలా వెళ్ళారు అండ్ భాస్కర్ రావు గారు ఆయన్ని ఎలా ట్రైటర్గా ఆ పార్టీలో ఉన్నారు అనేదే చాలా మెయిన్ ఫోకస్గా చూపించినట్టుగా అనిపించింది. ఇది క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ అన్న డౌట్ కూడా వచ్చింది. బట్ కథానాయకుడు అండ్ మహానాయకుడు కంపేర్ చేసుకుంటే మాత్రం కథానాయకుడు కంటే మహానాయకుడు చాలా బెటర్. రన్ టైంలో కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ విషయంలో కానివ్వండి, ఎక్కడ ఇబ్బందికరంగా అనిపించలేదు. కథానాయకుడు మహానాయకుడు కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మహానాయకుడు ఈజ్ అ బెటర్ ఫిల్మ్. అండ్ రన్ టైం కూడా తక్కువగా ఉండడం వల్ల మహానాయకుడిని ఖచ్చితంగా హ్యాపీగా చూసేయచ్చు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఫర్ 2 hours కాబట్టి. అండ్ కళ్యాణ్ రామ్ మన హరికృష్ణ గారి క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ శాతం కనిపించారు, సెకండ్ హాఫ్లో కనిపించలేదు. అండ్ హరికృష్ణ గారి క్యారెక్టర్లో జీవించేశారు కళ్యాణ్ రామ్. ఏది ఏమైనా మన ఎన్టీఆర్ గారి హాఫ్ బయోపిక్ చూడాలి అనుకుంటే మాత్రం కథానాయకుడు అండ్ మహానాయకుడు ఈ సినిమా చూసేయచ్చు ఒక్కసారి. సో ఓవరాల్గా నాకు ఈ సినిమా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ని మిగిల్చింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 2.5 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.